డైవర్షన్ ఏం కాదు. ఇన్వెస్టిగేషన్‌లో ఇదొక పార్ట్. తప్పు కూడా లేదు. ఇప్పుడు గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు గారి దగ్గరికి పోలా. కానీ మిగతా ఇష్యూస్ అన్నీ జరిగినాయి గదా! హ్మ్. అప్పుడు ఇక్కడి నుంచి డబ్బులు ఏదైతే బాంబేలో ఉన్నటువంటి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళినాయి. సిట్ అంతవరకు దర్యాప్తు చేసింది. ఆ సదరు కంపెనీ వాళ్ళని ప్రశ్నించింది, వదిలేసింది సిట్. వాళ్ళ దగ్గర నుంచి డేటా తర్వాత ఈడీ టేకప్ చేసింది. ఈడీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళు క్యాష్ ఇచ్చారు అని తేల్చి. బట్ ఎవరికి ఇచ్చారు అన్నది మాత్రం తేల్చడం. ఓకే. వాళ్ళ దగ్గర క్యాష్ అంటే వాళ్ళ అకౌంట్లలో ఏంటంటే మీకు ముంబైలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటారు. ఆ ఫ్లాట్కి అగ్రిమెంట్ రాసుకుంటారు. ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో అని చెప్పేసేసి 5 నెలల్లో 6 నెలలదో అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసేసి ఆ పేరుతో ఆ అగ్రిమెంట్ పేపర్ బేసిస్ మీదన జిఎస్టీ అకౌంట్ రిజిస్టర్ చేసేస్తారు. అవి మ్యూల్ కంపెనీస్ అన్నమాట. ఓకే. అంటే బోగస్ కంపెనీలు. అంతే. అక్కడ ఏముండదు అట్లాంటి కంపెనీలు. హ్మ్. ఈవెన్ విజయవాడ ఇట్లాంటి చోట్ల కూడా ఉన్నాయి అట్లాంటివి. హుహు. ఒక అపార్ట్మెంట్ పైన చిన్న బోర్డు ఉంటుంది ఫ్లాట్లో, ఆఫీస్ అని. ఓ 4 కుర్చీలు, ఓ బల్లా ఉంటుంది అంతే. హ్మ్. అప్పుడప్పుడు వచ్చి కాసేపు మందు కొట్టేసినో తిని కూర్చుని వెళ్ళిపోతుంటారు. హ్మ్. లేదా కాసేపు కాలక్షేపం జరుగుతుంటాయి. అవి బోగస్ కంపెనీలు. వాటి పని ఏంటయ్యా అంటే ఈ అక్రమంగా డబ్బులు సంపాదించినటువంటి వాడు లీగలైజ్ చెయ్యాలి అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు ఆ కంపెనీలు ఏంటి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అని, లేకపోతే కనుక